జనవరిలో అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. ఈ రోజు ఆయన నగరంలోని లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ రేషన్ షాపుల నిర్వహణపై ఫిర్యాదులు వస్తున్నాయని, పేదల బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, అలాంటి డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోగా ఉన్న పెన్షన్లు తొలగించిందని విమర్శించారు. రాజమహేంద్రవరంలో కొత్తగా ఈ నెల 40 పెన్షన్లను మంజూరు చేశామని చెప్పారు. వైసీపీ పార్టీకి సంస్థాగతంగా బలం లేకపోయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని ఎద్దేవా చేశారు. సిటీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అన్ని కూడా ఈ రోజున డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓ పక్కన రాష్ట్రంలో అనేక విధాలుగా ఆర్థిక పరమైన సమస్యలు మొదటి రోజు నుంచి మేము అదే చెప్తా ఉన్నాం. ఆర్థిక పరమైన సమస్యలు అనేకంగా ఉన్నాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. అవకాశం ఉన్న అన్ని వనరుల్ని కూడా సద్వినియోగపరుచుకుంటూ సంపద సృష్టించుకుంటూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అది గమనించాలి ప్రజలందరూ. రెండు కళ్ళు సంక్షేమం, అభివృద్ధి, వీటితోటి ప్రయాణం చేసే ప్రక్రియలో అనేకమైన ఒడిదుడుగులు వస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలోని ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నారు అని అంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఉన్న విషయం ప్రజలందరూ కూడా గమనించారు. ఈ నియోజకవర్గంలోనే 24,014 మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. 24,014 మందికి ఈ నెలలో 40 కొత్త పెన్షన్ శాంక్షన్ అయినాయి. బహుశా జనవరిలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అర్హత కలిగిన వారందరికీ కూడా కొత్త పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాల్లోని పలు గ్రామాల్లో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఉదయం నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్త పెన్షన్దారులకు ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేశారు. త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ రచయిత, విమర్శకుడు, నటుడు, సోషలిస్టువాది, వాణిజ్య పనుల శాఖ విశ్రాంత డిప్యూటీ కమిషనర్ పతివాడ సూర్యనారాయణ నిన్న రాత్రి హైదరాబాద్ లో కన్నుమూశారు. 94 సంవత్సరాల సూర్యనారాయణకు కుమారుడు రాజశేఖర్, కుమార్తె రాధిక ఉన్నారు. అమెరికాలో ఉన్న కుమారుడు వచ్చిన తర్వాత రేపు పతివాడ అంత్యక్రియలు జరుగుతాయి. పతివాడ విద్యార్థి దశ నుంచే చురుకైన కాంగ్రెస్ కార్యకర్తగా, స్వాతంత్ర సమరయోధుడు మధూరి అన్నపూర్ణయ్య శిష్యుడిగా పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. అప్పట్లో పేరు పొందిన న్యాయవాదిగా వెలుగొందుతున్న ఎల్లారెడ్డి కుమార్తె విజయలక్ష్మిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. కుమార్తె రాధికను ప్రఖ్యాత ఆంధ్ర నాట్య కళాకారిణిగా తీర్చిదిద్దారు. అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ ఆహ్వానం మేరకు రాష్ట్రపతి భవన్లో రాధిక ప్రదర్శన నిర్వహించి అభినందనలు అందుకున్నారు. పతివాడ పలు నాటక పరిషత్ పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. తెలుగు నాటక రంగంపై సాధికార అవగాహన ఉంది. నాటక, సాహితీ రంగాల్లో ఆయన అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్లోని తన నివాసంలో గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసి ఇటీవల కాలంలో వాటిని ఉండవల్లి అరుణకుమార్ బుక్ బ్యాంకుకు బహూకరించారు. సినీ నటులు రావు గోపాలరావు, జగ్గయ్య, జమున, డాక్టర్ సి నారాయణ రెడ్డి వంటి ప్రముఖులతో పాటు దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎస్బీపీవీకే సత్యనారాయణరావు, మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, పలువురు విద్యావేత్తలతో పతివాడ సూర్యనారాయణ సన్నిహితంగా మెలిగేవారు. పతివాడ సూర్యనారాయణ మృతి పట్ల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ఎస్ఎన్ రాజా, ప్రసాదుల హరణ తదితరులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అంగళూరు వద్ద గండిపోచమ్మ దేవాలయంకి వెళ్లి వస్తూ ఆటో బోల్తా పడింది. ఈ సంఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని అత్యవసర చికిత్స కోసం కాకినాడ తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో మృతి చెందారు. ఈ సంఘటనలో మొత్తం 15 మంది గాయపడ్డారు. వీరంతా పాలకొల్లుకు చెందిన వారే. గాయపడిన వారిలో ఒక వ్యక్తికి రాజమహేంద్రవరం బొలిలేని ఆసుపత్రిలో చేర్చగా, మిగిలిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం, పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై స్థానిక ఎమ్మెల్యే, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను నిమ్మల రామానాయుడు ఆదేశించారు. క్షతగాతులకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి పాలకొల్లు పంపాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ను ఆంధ్ర వ్యాలీగా, సినిమా షూటింగులకు, పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముంబైలో నేడు, రేపు జరిగే ది ఏఐ ఎరా బ్రిడ్జింగ్ క్రియేటివిటీ అండ్ కామర్స్ అనే అంశంపై జరుగుతున్న ప్రతిష్టాత్మక సిఐఐ బిగ్ పిక్చర్ సమిట్ 2025లో పాల్గొనేందుకు ముంబై బయలుదేరి వెళ్లారు. దేశ విదేశాలకు చెందిన మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగ ప్రముఖులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్లో ఏపీలో సినిమా పరిశ్రమను బలోపేతం చేయడానికి ప్రభుత్వం రూపొందిస్తున్న కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ గురించి మంత్రి దుర్గేష్ వివరించనున్నారు.